సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్గా చేయండి. వృశ్చిక రాశి వారు ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో ఈ వారమంతా శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటే ఒక రహస్యమైనటువంటి మలుపు, మీరు ఊహించని మార్పు మీ జీవితంలో రాబోతుంది. నా హృదయంలో ఎడమ పక్కన ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 2026, 27 మీదే. ఈ వారం మీకు ఎలా ఉంటుంది? మీరు దగ్గరగా ఉన్నవారే మీకు పరీక్షగా కొంచెంసారి మారుతూ ఉంటారు. అనుభవమైనటువంటి దీంతో చెప్తున్నాను, జాతక ప్రకారం ఈ వారం వృశ్చిక రాశి వారికి కుజులు బలంగా ఉండడం వల్ల ధైర్యం, ఆగ్రహం రెండు పెరుగుతాయి. కేతు ప్రభావం వల్ల అంతర్ముఖ ఆలోచన, గందరగోళం, కాస్త ఆరోగ్యం పట్ల. గురువు అనుకూలంగా ఉండడం వల్ల చివరికి మంచి ఫలితాలు. ఇది ఆత్మ నియంత్రణ ఉండే విషయం. ఆగ్రహం పెరిగితే నష్టవారం అని కూడా చెప్పచ్చు. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు వీళ్ళందరూ కూడా మీకు యోగంగా ఉన్నారు. ఉద్యోగస్తులకి ఇది అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, మీరు కోరుకున్న దానికంటే కూడా గొప్ప పదవులు రావడం, లేదా ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం. ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఆఫీస్ పాలిటిక్స్లో అస్సలు ఎంటర్ అవ్వకండి, మంచి అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో వారికి ప్రెషర్స్ అంతా ఓవర్కమ్ చేసేసుకొని ఆన్ సైట్ అవకాశాలు, విదేశాల్లోకి వెళ్ళడం, అన్ని రకాల అవకాశాలు, లేదా ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, లే ఆఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి అవకాశం రాబోతుంది. గెట్ రెడీ. ఈ వారం మీ పేషెన్స్, మీ పొజిషన్స్ని కాపాడుతుందని కూడా చెప్పచ్చు. ఎమోషనల్గా మీ పై అధికారి చెప్పగానే ఇలా నేను రిజైన్ చేసేస్తున్నాను అని మీకు కొంచెం ఆవేశం ఎక్కువ కదా వృశ్చిక రాశి మిత్రులారా, దానికి కాస్త తగ్గించండి. మంచి రోజులు వచ్చినప్పుడు కూడా ఆవేశపడితే ఎలా, మంచి మంచి ఫ్రూట్స్ మీరు మిస్ అవుతారు. వ్యాపారులకి హైడెన్ ఆపర్చునిటీ, బాగా హిడెన్ మంచి ఆపర్చునిటీ తెలియకుండానే అలా వచ్చేస్తుంది. కొత్త డీల్ సీక్రెట్గా క్లోజ్ అవుతాయి. నమ్మకం బాగా పెరుగుతుంది. ఓకే, మీ పార్ట్నర్స్ని నమ్మండి. ఈ వారం జాగ్రత్తగా అడుగు వేస్తే పెద్ద పెద్ద లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల్లో ఉన్నవారికి రివాల్స్ పెరుగుతుంది. మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. వ్యతిరేకతలు ఉన్నదంతా కూడా మీ మీద ఉన్నదంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఏది లేదా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతుంది. సందేహాలన్నీ తొలగిపోతుంది. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఈ వారం నమ్మకంగా ఉంటే బంధం వెలుగుతుంది, లేకపోతే దూరం అవుతారని కూడా చెప్పచ్చు. అందరినీ నమ్మండి. మీకు ఒక చెడ్డ రోగం అంటే మీరు ఎవరిని నమ్మరు. సబ్కా సున్నా అప్నా కర్ణ అనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు. మీరు కొంచెం నమ్మండి, అందరినీ నమ్మండి, అది కొంచెం మంచిది. షేర్ మార్కెట్లో రిస్క్ బాగా గెయిన్స్ తీసుకుంటుంది. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ వస్తాయి. సడన్ లాస్ కూడా ఉండొచ్చు, జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ మీకు 80% ఈ వారం కలిసి వస్తుందని చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రీసెర్చ్, టెక్నికల్ ఫీల్డ్స్లో సక్సెస్, విదేశీ అవకాశాలు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. ఇంకొకటి కళాకారులకి, ఇంకా సినిమా వాళ్ళకి అందరికీ అవకాశం, ఇండస్ట్రీస్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఏది పట్టిందల బంగారం అండి ఈ వారం అంతా కూడాను. ఆరోగ్యంగా ఉండాలంటే, ఇవన్నీ బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఏం చేయాలి? మీ యొక్క స్ట్రెస్, యాంగర్ కంట్రోల్గా ఉండాలి. అది మాత్రం మన చేతిలో ఉండదు కదా వృశ్చిక రాశి మిత్రులు. అది కంట్రోల్ చేసుకోక తప్పదు అంతే. బ్లడ్ ప్రెషర్, ఫ్యాటిక్కి పెరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధ్యానం ద్వారా అవకాశం. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఓం స్కందాయ నమః 108 సార్లు పారాయణం చేయండి. ఎర్రని పువ్వుతో అర్చన చేయండి. శనగలు దానం ఇవ్వండి. 9 అనే ఒక నంబర్ చెప్పులు ఎవరికైనా పేదవాళ్ళకి దానం ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ పరిహారం మీకు రక్షణ, విజయం ఇస్తుంది. ఈ వారం మీ జీవితాన్ని మలుపు తిప్పే వారంగా కూడా అనుకోవచ్చు. విజయవస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు. మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు ఈ కరింగాళి మాల.
ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి ఛార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేము ఇస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను అండి, నాలుగు లోపల ఉండే దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీస్ని పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు, ఈ కరుంగాళి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి ఛార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేము ఇస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను అండి, నాలుగు లోపల ఉండే దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీస్ని పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.